హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మనం ఇప్పటి వరకు ప్రిపేర్ అయింది, మనం ఇప్పటి వరకు ఇంత కష్టపడ్డది మొత్తం ఈ నోటిఫికేషన్ కోసమే అండ్ ఈ ఎగ్జామ్ కోసమే. ఓకేనా? సిజిఎల్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు ఈరోజు అంటే నిన్న 9/6/2025 అంటే జూన్ 9th రోజున నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ వాళ్ళు ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, అంటే చాలామంది డౌట్ ఉంటుంది, నేను డిగ్రీ పాస్ అంటే డిగ్రీ అవ్వలేదు, ఫైనల్ ఇయర్లో ఉన్నా, నేను ఎలిజిబులా కాదా, అండ్ ఆల్సో సిలబస్ ఏముంటుంది, అండ్ ఏంటంటే ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు, ఎప్పటి వరకు అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ అని ఉంటాయి. సో దాని గురించి మనకి ఎస్ఎస్సి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిర్రు. సో మనం ఏంటంటే ప్రతి ఒక్క డీటెయిల్గా ప్రతి ఒక్కటి తెలుసుకున్నాం. ఓకేనా? ఇది స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే సిజిఎల్ 2025 ఎగ్జామినేషన్. ఓకేనా? అప్లికేషన్స్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు. ఓకేనా? సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే నిన్న నుంచే 9/6/2025 నుంచి 4th జూలై వరకు లాస్ట్ డేట్. ఓకేనా? అండ్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏంటిది 4th జూలై నైట్ 11 o'clock వరకు. సో అప్పటి వరకు వెయిట్ చేయొద్దు, ముందే చేసుకుంటే మంచిది. ఎందుకంటే లాస్ట్లో సర్వర్ బిజీ రావచ్చు, ఏమైనా టెక్నికల్ ఇష్యూ రావచ్చు, ప్రాబ్లం ఉండొచ్చు. సో ముందే చేసుకోవాలి. ఓకేనా? అండ్ లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ 5th జూలై వరకు చేసేయచ్చు. ఓకేనా? మనకు ఆల్మోస్ట్ ఒక 28 days 30 days అంటే 1 month టైం అనుకో. 1 monthలో మీరు అప్లై చేసేయాలి. ఓకేనా? ఇందులో ఎప్పుడు సర్వర్ బిజీ వస్తుందో తెలియదు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకుంటే మంచిది. ఓకేనా? అండ్ విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్. ఓకేనా? కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్ ఎప్పుడు 9th జూలై నుంచి 11th జూలై మధ్యలో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కరెక్షన్ లేకుండా ముందే అప్లై చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా? కరెక్షన్స్ లేకుండా ముందే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ షెడ్యూల్ ఫర్ టైర్ 1 ఎగ్జామినేషన్స్. టైర్ 1 ఎప్పుడు 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ లోపు. 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ లోపు టైర్ 1 అయిపోతుంది. టైర్ 2 వచ్చేసరికి ఏంటంటే December 2025. ఓకేనా? డేట్ అప్పుడే అనౌన్స్ చేస్తారు. December 2025 టైర్ 2 అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఆల్మోస్ట్ మనకు 3 months గ్యాప్ దొరుకుతుంది. సో మీరు టైర్ 1 ఒక్కటి క్వాలిఫై అయినా మీకు మళ్ళీ 3 months టైం దొరికితే టైర్ 2 ప్రిపేర్ కావడానికి. సో జాబ్ కొట్టడం ఈజీ. సో టైర్ 1 కోసం మీరు ఎంత వీలైతే అంత కష్టపడండి. ఓకేనా? ఈ 60 days, ఈ 2 months మనకి కాదనుకొని మీరు కష్టపడితే జాబ్ మీ చేతులు ఉంటుంది. ఓకేనా? టైర్ 1 టైర్ 2కి ఎంత గ్యాప్ ఉన్నదంటే ఆల్మోస్ట్ 3 months గ్యాప్ ఉన్నది కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఇప్పటి నుంచే కష్టపడండి, ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏమేమి పోస్టులు ఉంటాయి. ఓకేనా? ఏమేమి పోస్టులు ఉంటాయి? ఏఎస్ఓ. ఓకేనా? అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఏఎస్ఓ పోస్టులు ఉంటాయి. ఇందులో సెంట్రల్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకేనా? ఆర్మడ్ ఫోర్స్ అండ్ హెడ్ క్వార్టర్స్. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిబిడిటి, సిబిఐటి. ఓకేనా? ఇవన్నీ మీరు ఏంటంటే మీకు ఆల్రెడీ పీడిఎఫ్ నేను ఇచ్చేసిన కదా, అందులో మీరు ఏమేమి పోస్టులు ఉంటాయో చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్స్పెక్టరు. ఓకేనా? నెక్స్ట్ ఈ పే 7. ఓకేనా? లెవెల్ 7 ఇది. లెవెల్ 7 అంటే 44,000 నుంచి 1,42,000 శాలరీ ఉంటుంది. ఓకేనా? 1,42,000. లెవెల్ 6కి వచ్చేసరికి ఏంటంటే 35,000 నుంచి 1,12,000 శాలరీస్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ మీరు చూసుకోండి. ఓకేనా? నేను పీడిఎఫ్ ఇచ్చేసిన కదా, ఈ గ్రూప్ బి పోస్టులు మీరు చూసుకోండి. ఓకేనా? పే లెవెల్ 6 ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి లెవెల్ 5 అంటే ఆడిటర్, అకౌంటెంట్. ఓకేనా? అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్. ఓకేనా? ఇవి లెవెల్ 5 అంటే 29,000 నుంచి 92,000 వరకు ఉంటుంది శాలరీ. ఓకేనా? పే లెవెల్ 4 వచ్చేసరికి ఏంది 25,000 నుంచి 81,000 లోపల ఉంటుంది శాలరీ. ఓకేనా? ఈ లెవెల్ 4 ఈ పోస్టులన్నీ మీరు పీడిఎఫ్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వేకెన్సీస్. ఇది మెయిన్ థింగ్. అందరికీ డౌట్ ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డౌట్ ఉండొచ్చు అందరికి. ఓకేనా? అండ్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ 14,582 వేకెన్సీస్ అంటే టెంటేటివ్ వేకెన్సీస్. ఓకేనా? టెంటేటివ్ వేకెన్సీస్ అంటే అండ్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ అయిపోయినాక అలౌట్ చేసేటప్పుడు ఇంకా పెరగవచ్చు. ఓకేనా? ఇంకా పెరగవచ్చు. ఓకేనా? టెంటేటివ్ మాత్రమే. ఓకేనా? ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉన్నది. ఓకేనా? 14,582 వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా. ఓకేనా? అప్రాక్సిమేట్లీ. సో ఇంకా పెరగవచ్చు. ఆల్మోస్ట్ 16,000 వరకు అవ్వచ్చు ఒకవేళ అయితే. ఓకేనా? అండ్ రిజర్వేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరికి, ఈడబ్ల్యూఎస్ అందరికీ రిజర్వేషన్ ఉంటుంది.
ఓకేనా. నెక్స్ట్ అండ్ నేషనాలిటీ సిటిజన్షిప్ ఓకేనా, ఏంటిది ఇండియా అయి ఉండాలి. ఓకేనా, ఇండియా అయితేనే అప్లై చేస్తాం కదా. ఓకే. అండ్ ఏజ్ లిమిట్ ఓకేనా, ఏజ్ లిమిట్ ఫర్ పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ 18 to 27 ఓకేనా. 18 to 27 మధ్యలో ఏజ్ ఉండాలి కొన్ని పోస్ట్కి. ఆ పోస్ట్లో మీకు ఆల్రెడీ మెన్షన్ చేసారు, మీరు చూసుకోండి. ఓకేనా. ఓకేనా, అంటే 1998 ముందు పుట్టొద్దు, 2007 తర్వాత పుట్టొద్దు. ఓకేనా, 18 to 27 ఫర్ ది పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ ఇస్ 20 to 30 years. ఓకేనా, కొన్నిటికి 20 to 30 years ఉన్నది. అంటే 1995కి ముందు పుట్టొద్దు, 2005 తర్వాత పుట్టొద్దు. ఓకేనా. అండ్ 18 to 30 అంటే ఆల్మోస్ట్ 18 years ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఓకేనా, 18 years ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఓకేనా, ఈ పోస్టులకి. అండ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే 5 years రిలాక్సేషన్. అంటే 32 ఇక్కడ ఉన్నది కదా, 32 ఉన్నా కూడా వాళ్ళకి 37 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, అంటే 32 ఉన్నది కదా, 35 వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు. ఓకేనా, అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఏంటంటే 10 years ఉంటుంది. ఓకేనా, 10 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా. ఓబీసీ వాళ్ళు ఉంటారు. ఓబీసీ వాళ్ళకి 13 years వరకు ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years ఉంటుంది. ఓకేనా. సర్వీస్ మ్యాన్ ఎవరైనా సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళకి 3 years ఆఫ్టర్ డివిషన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్. ఓకే, ఇది రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇవి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయ్యంటే ఒకసారి చూసుకోండి. ఓకేనా, అప్ టు 40 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా, చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ 1/8/2025. ఓకేనా. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఓకేనా, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th standard. 12th standardలోపు మ్యాథమెటిక్స్లో 60% మార్క్స్ ఉంటే వాళ్ళు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎలిజిబుల్. ఓకేనా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకోటి బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్. ఓకే, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్ ఒకటి ఉంటే అందులో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నదంటే వాళ్ళు ఎలిజిబుల్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటివ్ గ్రేడ్ 2కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అండ్ దానికి ఎలిజిబుల్. ఓకే, అన్ని పోస్టులకి మిగతా అన్ని పోస్టులకి ఇప్పుడు ఇది కరెక్ట్ పాయింట్ మీరు వినాల్సిందంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ వాళ్ళు డిగ్రీ ఎప్పుడు అయిపోయి ఉండాలంటే appeared in their final year of their graduation can also apply. ఓకేనా, the candidates who have appeared in their final year of their graduation can also apply. However, they must possess essential qualification. అంటే ఆగస్టు ఫస్ట్ వరకు వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఆగస్టు 1 వరకు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆగస్టు 1 2025 వరకు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా, ఇది అందరికి వచ్చే డౌట్. నేను ఫైనల్ ఇయర్లో ఉన్న అప్లై చేయొచ్చు అనే డౌట్ ఉంటుంది కదా. ఆగస్టు 1 వరకు డిగ్రీ కంప్లీట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎలిజిబిలిటీ. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలనేది. ఓకేనా, ఆగస్టు 1. ఓకేనా, అప్లికేషన్ ప్రాసెస్ ఏంది, ఎట్లా అప్లై చేసుకోవాలంటే ssc.gov.in అనే వెబ్సైట్ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్. ఓకేనా, రీసెంట్గా గూగుల్ పే ఉంటుంది మై ఎస్ఎస్సి అని, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి. అందరికి తెలిసిందే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ అంటే ఓటీపీ వస్తుంది, అది అయిపోతుంది. అండ్ ఆల్సో ఏంటంటే మీరు ఫోటో దిగాలి. ఈ ఫోటో అనేది ఆల్రెడీ ఉన్న ఫోటో కాదు, సపరేట్గా మిమ్మల్ని ఫోటో తీసుకుంటుంది. అంటే మీరు మొబైల్ యాప్ ఉంటుంది, మొబైల్ యాప్ నుంచి కెమెరాతోటి ఫోటో తీసుకుంటుంది. ఓకేనా, అప్పుడు మీరు మంచి లైట్లు ఉండాలి. ఓకేనా, ప్లేన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ కెమెరా ఐ లెవెల్ ఉండాలి. ఓకేనా, అండ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా, అంటే పొజిషన్ డైరెక్ట్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా ఉండాలి. ఓకేనా, ఫేస్ ఫుల్గా పడాలి. అంటే మ్యాప్ క్యాపులు మాస్కులు గ్లాసెస్ ఏం పెట్టుకోవద్దు. ఓకేనా, ఇది ఫోటోగ్రఫీ. ఓకేనా, అప్లై చేసేటప్పుడు. అండ్ ఫీజు ఎంత అంటే 100 రూపీస్ ఫీజ్. ఎవరికైనా 100 రూపీస్ ఫీజ్. హ్యూమన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఏంటంటే ఫ్రీ. ఓకేనా, వీళ్ళకి ఫ్రీ. మిగతా వాళ్ళకి 100 మాత్రమే, వీళ్ళకి ఫ్రీ. ఓకేనా, అందుకే చాలామంది అప్లై చేస్తారు దీనికి, 100 కదా అని. ఓకేనా, అప్లై చేసిన వాళ్ళందరూ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాదు, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ సీరియస్ ఆస్పిరెంట్స్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, యుద్ధంలో చాలామంది సైనికులు ఉంటారు కానీ వీరులు కొంతమంది ఉంటారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆన్లైన్ ఫీ కెన్ బి పేడ్ బై ది క్యాండిడేట్స్ అప్ టు 5th ఆగస్ట్. ఓకే, 5th జూలై వరకు ఎగ్జామ్ ఫీ కట్టుకోవచ్చు. ఓకేనా,
ఇది మీకు అప్లికేషన్ ఫీ గురించి. అండ్ అప్లికేషన్ కరెక్షన్ మీకు ఆల్రెడీ చెప్పిన 9/7/2025 నుంచి 11/7/2025 వరకు. ఓకేనా? ఇది. ఓకేనా? మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ప్రతి ఒక్క ప్లేస్‌లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటది. అండ్ మన తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే గుంటూరు, ఓకే, కాకినాడ, హ్మ్, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్ అంటే మనకు తమిళనాడులో, ఓకే, మదురై తమిళనాడులో, ఓకేనా. మన మన తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. తెలంగాణ వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఓకేనా. సో మీరు చూజ్ చేసుకోవాలి. ఓకేనా. చూజ్ చేసుకోవాలి. ఒక 3 సెంటర్స్ పెట్టుకోవచ్చు. సో వాళ్ళు ఎక్కడ ఇచ్చారనేది తెలియదు. ఓకేనా. మ్యాక్సిమం ఫస్ట్ ఆప్షన్ దగ్గరనే ఇస్తారు. ఒకవేళ అక్కడ ఆల్రెడీ చాలామంది క్యాండిడేట్స్కి ఆల్రెడీ అక్కడ ప్రొవైడ్ చేసి ఉంటే మీకు వేరే దగ్గర ప్రొవైడ్ చేస్తారు. టైర్ 1 వచ్చేసరికి ఏంటంటే రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్. ఓకేనా. ఈచ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. 50 మార్క్స్, మ్యాక్సిమం 50 మార్క్స్ ఉంటాయి. ఓకేనా. టోటల్ 200 మార్క్స్ 1 అవర్ టైం. ఓకేనా. ఇంకా స్క్రైబ్ ప్లస్ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఉంటుంది. ఓకేనా. ఇది టైర్ 1 గురించి. ఓకే. ఇది టైర్ 1 అండ్ నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇది 0.50 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఓకేనా. 2 క్వశ్చన్లు పోతే 1 మార్క్ నెగెటివ్. ఓకేనా. 0.50 మార్క్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టైర్ 2కి వచ్చేసరికి ఏంటంటే మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. ఓకే. రీజనింగ్ అండ్ జనరల్ ఇది సెక్షన్ 1. టైర్ 2లో సెక్షన్ 1 ఏంటి, ఇది 30 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. టోటల్ 180 మార్క్స్. సెక్షన్ 1 180 మార్క్స్. సెక్షన్ 2కి వస్తారు. సెక్షన్ 2 అంటే మొత్తం సెక్షన్ 2 ఏంది, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్లో 45 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. 70 × 3 టోటల్ 210 మార్క్స్. మొత్తం 390 మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అంటే జస్ట్ క్వాలిఫైయింగ్కి 20 మార్క్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 × 3 60 ఉంటాయి. ఓకేనా. 20 × 3 60 మార్క్స్. నెక్స్ట్ డాటా ఎంట్రీ టెస్ట్. ఓకేనా. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రం. ఓకేనా. స్పీడ్ టెస్ట్ చేసి మిమ్మల్ని క్వాలిఫై లేదు చెప్తారు అంతే. ఓకేనా. ఇది 20 మినిట్స్ టైం ఉంటుంది. దీనికి కంప్యూటర్కి 15 మినిట్స్ టైం ఉంటుంది. ఓకే. టోటల్గా ఎంత, 180 + 210 390, 390 + 60 450. ఓకే. 390 + 60 450, టోటల్ 450. అండ్ పేపర్ 2 స్టాటిస్టిక్స్ ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 × 2 200 పేపర్ 2 ఉంటుంది. ఓకేనా. టైర్ 2 అనేది పేపర్ 1 పేపర్ 2 ఇన్ సపరేట్ షిఫ్ట్ ఉంటాయి. ఓకేనా. పేపర్ 1 ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ ది పోస్ట్. ఓకేనా. పేపర్ 1 అనేది అన్ని పోస్టులకి ఒకటే. ఓకేనా. సెక్షన్ 1 మ్యాథమెటికల్ అబిలిటీస్ ఆల్రెడీ చెప్పేసినాం మనం. ఓకేనా. ఇది సిలబస్. ఓకేనా. ఇది సిలబస్. ఓకేనా. డాటా ఎంట్రీ ఉంటే మీకు ఒక సిలబస్ సపరేట్గా మళ్ళీ మీరు ఏంటంటే బయట చూస్తే ఎక్కువ వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వేరే సిలబస్ ఉంటాయి అని అనుకున్నట్టు వాళ్ళు అయితే మన పీడిఎఫ్లో నేను పంపిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అందులో ఏంటంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి ఎంతవరకు చదువుకోవాలి, ఏ సిలబస్ కంప్లీట్ చేయాలనేది ఇందులో ఉంటుంది. ఓకేనా. చూసుకోండి. ఓకేనా. ఇది రీజనింగ్కి. జనరల్ అవేర్నెస్ ఏముంటుంది, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ. ఓకేనా. ఇవన్నీ చదువుకోవాలి మీరు. ఓకేనా. యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఏంటంటే ఇక మీకు తెలియదు ఏమున్నది, మ్యాథ్స్ మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటే మీకు అన్నీ ఉంటాయి. రేషియో అండ్ పర్సంటేజ్, రేషియో అండ్ ప్రాపర్టీ. అంటే మీరు ఒక తెలియనిలో ఉంటే ఇందులో చూసుకొని చదువుకోవచ్చు. ఓకేనా. ఇందులో చూసుకొని చదువుకోవచ్చు. ఆ టాపిక్స్ మాత్రం చదువుకోవచ్చు. ఓకేనా. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఓకేనా. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ టైర్ 2 సిలబస్ తెలుసుగా మీకు, సేమ్ సిలబస్ కానీ కొత్తగా ఇక్కడ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ యాడ్ అవుతుంది. ఓకే. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ బికి వచ్చేసరికి ఏంటంటే మన రీజనింగ్లో సేమ్ ఇవే ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. టైర్ 1 టైర్ 2కి ఎవరు సపరేట్గా ప్రిపేర్ కావాలి, రెండింటికి కలిపి ఒకటే ప్రిపరేషన్. ఓకేనా. సేమ్ సిలబస్ ప్రిపేర్ అవుతారు. ఓకేనా. కంప్యూటర్ ఈ సిలబస్ మొత్తం మీరు చూసుకోండి. ఓకేనా. సిలబస్ మొత్తం చూసుకోండి. మీరు ఆల్రెడీ నేను పీడిఎఫ్ పంపేసిన టెలిగ్రామ్ గ్రూప్లో. ఓకేనా. ఇది అండ్ క్యాండిడేట్స్ హూ హావ్ నాట్ అండర్గోన్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్. ఓకేనా. ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ పోయినప్పుడు విల్ బి రిక్వైర్డ్ టు రిపోర్ట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ 2 hours బిఫోర్ scheduled start of the examination. In addition to the admission certificate, it is mandatory to carry at least 2 passport size photographs. ఓకేనా. ఎగ్జామినేషన్ సెంటర్ పోయినప్పుడు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు ఉండాలి. అండ్ ఒరిజినల్ ఐడి అంటే మన ఆధార్ కార్డ్ అన్నా, రేషన్ కార్డ్ అన్నా, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు. ఓకేనా. కాలేజ్, యూనివర్సిటీ ఇచ్చిన ఐడి కార్డ్ అయి ఉండొచ్చు, ఎంప్లాయర్ ఐడి ఏదన్నా కూడా తీసుకొని పోవాలి.
ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి దాని మీద. ఓకేనా. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన అపియరెన్స్ అనేది సేమ్ ఉండాలి. ఓకేనా. మనం ఏం ఫోటో అది సబ్మిట్ చేస్తామో దానికి అపియరెన్స్ సేమ్ ఉండాలి. ఓకేనా. ఇది మనకి ఎగ్జామ్స్ గురించి, అంటే ఎగ్జామ్ పోయినప్పుడు ఎలా ఉండాలని దాని గురించి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మోడ్ ఆఫ్ సెలెక్షన్, అన్రిజర్వ్ 30%, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 20%. మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ అలౌడ్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకేనా. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వీళ్ళకి అన్రిజర్వ్ కింద 30% ఉండాలి. ఓకేనా. ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ 25% ఉండాలి, ఆల్ అదర్ కేటగిరీ 20% ఉండాలి. ఓకేనా. టైప్ టూకి అన్రిజర్వ్ 20%, ఓబీసీ 25%, ఆల్ అదర్ 30%. అంటే ఇంతకంటే ఎక్కువ ఎర్రర్స్ చేస్తే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇవి మినిమం ఎర్రర్స్. ఓకేనా. ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చినాయి, మెరిట్ లిస్ట్ ఎట్లా ఇస్తారు, ఎట్లా డిసైడ్ చేస్తారంటే మార్క్స్ కోడ్ ఇన్ పేపర్ 2 ఆఫ్ టైప్ 2 ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఇఫ్ అప్లికబుల్, ఈ స్కోర్ను బట్టి చూస్తారు. అండ్ మార్క్స్ కోడ్ ఇన్ సెక్షన్ 1 ఆఫ్ పేపర్ 1 ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్స్, పేపర్ 1లో ఎట్లా వచ్చింది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ విత్ ఓల్డర్ క్యాండిడేట్ ప్లేస్ హయ్యర్. ఓకే. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ విచ్ ది నేమ్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఒక టై అయితే ఇవి కన్సిడర్ చేస్తారు. ఓకేనా. టై అయితే ఇవి క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎట్లా చేయాలంటే ఇక వన్ టైం రిజిస్ట్రేషన్, పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అంటే నేషనాలిటీ, అడ్రస్, ఎడ్యుకేషన్ ఏమేమి చదివివన్నీ వన్ టైం రిజిస్ట్రేషన్లో అయిపోతాయి. ఓకేనా. ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే మీకు అవసరం లేదు. ఓకేనా. ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే మీకు అవసరం లేదు, లాగిన్ అవ్వకుంటే మీకు అవసరం. ఓకేనా. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్. ఓకేనా. మీ పేరు, మీ ఆధార్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేము, 10th పాస్ అయ్యి, 10th మార్క్స్, 10th హాల్ టికెట్ నెంబర్, అంటే అన్నీ ఉంటాయి. ఏ ఇయర్ పాస్ అయ్యి ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. అండ్ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చేయాలి. అండ్ వెరిఫై చేయాలి, ఏదైనా ఒకటి వెరిఫై చేయాలి, ఈమెయిల్ ఉన్న ఫోన్. ఓకేనా. మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఓకేనా. మీ ఓటర్ ఐడి అన్న ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఓకేనా. ఇది మీకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఇట్లా. నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడు ఇప్పుడు పాస్వర్డ్ క్రియేషన్కి మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ అంటే మీకు ఎక్కడెక్కడ అంటే పుట్టుమచ్చలు, మోల్ ఏడున్నది, అండ్ మీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్. ఓకేనా. అండ్ డిక్లరేషన్ ఉంటుంది. ఇది ఓటీఆర్ రిజిస్ట్రేషన్కి. ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చాక ఒక మంచి ప్లేస్ తీసుకొని ఫోటో దిగి వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి మీరు సబ్మిట్ చేసుకుని రావాలి. ఓకేనా. ఇది ఆన్లైన్ అప్లికేషన్స్. ఓకేనా. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఏజ్. ఓకే. ఇవన్నీ మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు క్లారిటీగా మీరు ఇంకోసారి ఎడిట్ చేసుకోకుండా, ఓకేనా, మీకు తప్పులు కొట్టకుండా ఫస్టే కరెక్ట్గా కొట్టండి చూసుకొని. ఓకేనా. రీచెక్ చేసుకోండి. ఓకేనా. ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు రీచెక్ చేసుకున్న తర్వాతనే మీరు సబ్మిట్ చేయండి. ఓకేనా. మీరు ఇలా మీరు జస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోటో, ఓకేనా, ఫోటో దిగి సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. ఓకేనా. ఫోటో క్యాప్చర్ లైవ్ అప్లోడ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. ఓకేనా. ఇది మీరు చేయవలసింది అప్లికేషన్ ఫామ్లో. ఓకేనా. ఫస్ట్ ఇట్లా పీడిఎఫ్ వస్తుంది, మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఏమైనా తప్పులు ఉంటే గో బ్యాక్, వెనుక పోయి అన్నీ తీసుకోండి, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. ఇది మీరు చేయాల్సింది. ఓకేనా. అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఓకేనా. అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మళ్ళీ ఎడిట్ చేయాల్సిన అవసరం రాకుండా చేసుకోండి. ఓకేనా. మనకు ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎడిట్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ పెట్టామనుకో, అప్పుడు మళ్ళీ సెట్ చేసుకోనికి ఉండదు. సో మీరు మిస్టేక్స్ లేకుండా ముందే కరెక్ట్గా చేసుకుంటే మాత్రం మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు కూడా ఫ్రీగా ఉండొచ్చు టెన్షన్ లేకుండా. తర్వాత టెన్షన్ పడవద్దు, ముందే అన్నీ చూసుకోవాలి. ఓకేనా. ఇవి అప్లికేషన్ ఫామ్లు. ఓకేనా. అంటే ఎవరు స్క్రైబ్ కావాలనుకున్న వాళ్ళకు, ఓకేనా, మీకు ఏమైనా డిసేబిలిటీ ఉన్న వాళ్ళకు ఇవన్నీ. ఓకేనా. మీ అన్ని దీన్ని బట్టి మీరు మెడికల్ సర్టిఫికేట్, ఓకేనా, ఎగ్జామ్షన్ ఉన్న వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్, ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చేసేయచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే సెంట్రల్ ఎగ్జైజ్కి, ఎగ్జామినర్కి, ప్రివెంటివ్ ఆఫీసర్కి, ఇన్స్పెక్టర్కి, సబ్ ఇన్స్పెక్టర్కి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సిబిఎన్లో మేల్ క్యాండిడేట్ హైట్ ఎంత ఉండాలంటే 157.5 సెంటీమీటర్ ఉండాలి. 157.5 సెంటీమీటర్ ఉండాలి. చెస్ట్ 81 సెంటీమీటర్ ఉండాలి విత్ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. ఓకేనా. హైలీ రిలాక్సబుల్ బై 5 సెంటీమీటర్స్ ఇన్ ది కేస్ ఆఫ్ గార్వాలిస్, అస్సామీస్, గోర్ఖాస్. ఓకే. వాళ్ళకి షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ఏంటంటే
500 రిలాక్సబుల్. ఓకేనా. ఫిజికల్ టెస్ట్ ఏముండాలంటే 1600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్ అండ్ సైక్లింగ్ 8 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్. ఓకేనా. 8 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్. ఓకేనా. సిబిఎన్లో సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఇది అప్లికబుల్ కాదు. ఓకేనా. ఇది అప్లికబుల్. ఫీమేల్ క్యాండిడేట్స్ ఏంటంటే హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ 48 కేజెస్ ఉండాలి. ఓకేనా. హైట్ 2.5 సెంటీమీటర్స్ రిలాక్సబుల్, వెయిట్ 2 కేజీ రిలాక్సబుల్. ఒకవేళ వాళ్ళు గుర్కాస్ గోర్వాలీస్ అస్సామీస్ అయితే. ఓకేనా. ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి వాకింగ్ 1 కిలోమీటర్ ఇన్ 20 మినిట్స్, సైక్లింగ్ 3 కిలోమీటర్ ఇన్ 25 మినిట్స్. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్. ఓకేనా. ఇది మీకున్న రిక్వైర్మెంట్. ఓకేనా. అండ్ వచ్చేసరికి ఇప్పుడు మనకు హైట్ 165 ఉండాలి, ఉమెన్కి 150 అనేది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి. ఓకేనా. చెస్ట్ 76 మీటర్స్ ఉండాలి. విజన్ ఐ సైట్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఎట్లున్నా ఏం కాదు. ఓకేనా. కొందరికి ఏదైనా డౌట్ ఉంటుంది. ఓకేనా. గ్లాసులు లేకపోయినా ఏం కాదు. ఓకేనా. గ్లాసులు ఉన్నా లేకపోయినా ఏం కాదు. ఓకేనా. ఈ ఐ సైట్ మీద చాలామందికి డౌట్ ఉంటుంది. ఐ సైట్ ఎంతవరకు ఉండొచ్చు, గ్లాసెస్ ఉంటే ఓకేనా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో డిస్టెన్స్ 6/6 ఇన్ వన్ అండ్ 6/9 ఇన్ అదర్ ఐ. నియర్ విజన్ 0.619, 0.18 అదర్ ఐ. ఓకేనా. ఇంతవరకు ఉన్నా కూడా ఏం కాదు. ఓకేనా. ఇంతవరకు ఉన్నా కూడా ఏం కాదు. ఓకేనా. ఇది ఐ సైట్. ఓకేనా. ఫిజికల్ స్టాండర్డ్స్. ఓకేనా. సబ్ ఇన్స్పెక్టర్కి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఓకేనా. వారికి 170 సెంటీమీటర్స్, 150 సెంటీమీటర్స్. ఓకేనా. హైలీ రిలాక్సబుల్ ఫర్ హిల్స్ మెన్ అండ్ ట్రైబల్స్ 5 సెంటీమీటర్స్. చెస్ట్ 76 సెంటీమీటర్ విత్ ఎక్స్పాన్షన్. ఓకేనా. విజన్ వచ్చేసరికి 6/6, 6/9. ఓకే. ఐలో 6/6, ఇంకో ఐలో 6/9. ఓకేనా. ఇవి ఐసైట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి. ఓకేనా. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీకు కళ్ళద్దాలు ఉన్నా లేకపోయినా కూడా మీరు ఇంత ఐసైట్ మీకు లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇంత ఐసైట్ లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. దట్స్ ఇట్. ఇది మన సిజిఎల్ నోటిఫికేషన్ కంప్లీట్గా. ఓకేనా. సిజిఎల్ నోటిఫికేషన్ కంప్లీట్గా ఇది మనకి. ఓకేనా. సో మీరు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నేను వాటి మీద వీడియోలు చేయడానికి వీడియో చేసి మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఓకేనా. వీడియో చేసి మీకు క్లారిటీ ఇచ్చేస్తా. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి డేట్ మర్చిపోవద్దు. 9th జూన్ 2025 నుంచి 4th జూలై 2025 మధ్యలోనే అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో మీరు ముందే అప్లై చేసుకొని ట్రై చేయండి. ఓకేనా. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఓకేనా. ఇది నేను మీకు చెప్పాలనుకుంది. ఓకేనా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మీరు గుర్తుపెట్టుకొని మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ఎంత గట్టిగా చేస్తే అంత మంచిది. మీరు వదిలేయకండి. ఎందుకంటే ఇప్పుడు 2 మంత్స్ టైం ఉంది. అండ్ మీరు టైర్ 1 అయిపోయినాక 3 మంత్స్ టైం ఉంది. సో ఇంత టైం 5 మంత్స్ ఎక్కడనే దొరుకుతుంది కాబట్టి మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీరు ప్రిపేర్ అవ్వండి. జాబ్ పక్కా మీకు వస్తుంది. ఓకేనా. నేను ఇచ్చే సజెషన్ ఇంతే. మీరు జస్ట్ ప్రిపేర్ అవుతూ ఉండండి చాలు. ఈ ఉన్న డేస్ని మీరు పక్కా జాబ్ క్లియర్ చేస్తారు. ఓకేనా. జాబ్ మీకు వచ్చేస్తుంది. అండ్ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టుకున్న గోల్ మీరు రీచ్ అవుతారు. ఓకేనా. ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ 5 మంత్సే చాలా కీలకం. ఈ 2 మంత్స్ చాలా కీలకం. ఓకేనా. అండ్ ఆల్సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీ 100% ఇవ్వండి. 2 మంత్స్ 100% ఇవ్వండి. ఆటోమేటిక్గా జాబ్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకేనా. అస్సలు టెన్షన్ పడకండి. జాబ్ ఎట్లయినా మీదే. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నేను మీకే చెప్తున్నా, టైం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అయితే జాబ్ నీకు వచ్చేస్తుంది. ఓకేనా. పెద్ద కష్టం కాదు సీజీఎల్ కొట్టడం. ఏముంది చెప్పు, 2 మంత్స్ టైం. ఓకేనా. ఆల్రెడీ నువ్వు ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి ఉంటావు. ఒకవేళ కంప్లీట్ చేయకపోయినా ఈ 2 మంత్స్ చాలా కష్టపడు. ఓకేనా. డైలీ 8 అవర్స్ కష్టపడు, 10 అవర్స్ కష్టపడు. జాబ్ నీ చేతులు వస్తుంది. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ 3 మంత్స్ టైం దొరుకుతుంది. ఈ 3 మంత్స్లో మీకు ఆటోమేటిక్గా టైట్ కూడా క్లియర్ అయిపోతుంది. ఓకేనా. అండ్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీరు పెట్టుకున్న కళ నెరవేరబోతుంది దీంతో. ఓకేనా. 2025 డిసెంబర్ లోపు మీకు జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా. మనకు ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. నేను అందులోనే పీడిఎఫ్ అన్నీ మీకు అందులోనే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ తెలుగు. ఓకే. థ్యాంక్ యూ.